అచ్చంపేట సబ్ రిజిస్టర్ ఆఫీసులో అధికార యంత్రాంగం వారితో మమేకమై రైటర్లు, రియల్ ఎస్టేట్ దారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని నాగర్ కర్నూలు జిల్లా ప్రజా రాజ్యాధికారి పార్టీ నేత ఆంజనేయులు మాట్లాడుతూ హెచ్చరించారు. అచ్చంపేట కాన్ఫరెన్స్లో ఉన్న అచ్చంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము. అచ్చంపేట కార్యాలయంలో జరుగుతున్న అవినీతి పైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. గతంలో కూడా ఒక వార్తా క్లిప్ చేయడం జరిగింది. ఈ అచ్చంపేటలో ఇక్కడ మనం చూడవచ్చు కార్యాలయం ఎంట్రెన్స్లే తప్పులు తడకలు ఉన్నాయి. సమాచార హక్కు చట్టం బోర్డు ఇప్పటి వరకు అధికారులు మారిన కూడా వాటి పేర్లు కానీ వాటి ఫోన్ నెంబర్లు కూడా మారని ఘనత అచ్చంపేట సబ్ రిజిస్టర్ ఆఫీసుకు చెందింది. ఈ యొక్క అచ్చంపేట మున్సిపాలిటీలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయము డబల్ రిజిస్టర్కు పేరుగాంచింది. అంటే గతంలో ఒక రిజిస్ట్రేషన్, ఒక డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ అయినాక మరో రిజిస్ట్రేషన్ కూడా తప్పుడు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరగడం జరుగుతుంది. కానీ మనకు ఇప్పుడు ప్రస్తుతానికి సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఆర్డీఓ గారు జస్టిస్గా ఇవ్వడం జరుగుతుంది. ఆర్డీఓ గారు సుమారు ఒక ఆర్డర్ కాపీ ఇవ్వడం చేసిండ్రు. ఈ యొక్క డాక్యుమెంట్ రద్దు కొరకై 17/3/2026 నాడు ఆర్డర్ ఇచ్చారు. ఇందులో క్లియర్గా ఇట్టి చర్య గైకొనకై సబ్ రిజిస్టర్ అచ్చంపేట గారిని ఆదేశించడం అయింది డాక్యుమెంటేషన్ రద్దు చేయడానికి. ఇప్పుడు వీళ్ళు అంటున్నది ఏంటంటే ఈ ఆర్డర్ కాపీ తప్పు ఉందని చెప్తున్నారు. ఇప్పటికి కూడా సుమారు 45 రోజులు వచ్చింది. 45 రోజులు గడిచిన కూడా బాధితులను తిప్పుకోవడం తప్ప అధికారులు కార్యాలయం లోపలికి వచ్చినా కూడా కార్యాలయంలో అధికారులు కూడా సక్రమంగా కుర్చీలో లేరు. కావాలంటే మనం ఒకసారి కార్యాలయంలో చూద్దాము. ఇది సబ్ రిజిస్టర్ కార్యాలయం. ఇది సబ్ రిజిస్టర్ ఇప్పటి వరకు కూడా రాలేదు. సుమారుగా 11:30 అవుతుంది. 10:30కి రావాల్సిన సబ్ రిజిస్టర్ ప్రతిరోజు ఇదే వ్యవస్థ ఉంటుంది. ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు రావాలి, బుద్ధి పుట్టినప్పుడు సంతకాలు పెట్టుకోవాలి, వెళ్ళిపోవాలి. డబల్ రిజిస్టర్ అంటేనేమో 6 గంటలకు వచ్చి పనిచేస్తారు. కానీ సీనియర్ సిటిజన్కు న్యాయపరంగా రావాల్సిన హక్కు ఏదైతే ఉందో దానికి ఇచ్చిన ప్రొసీడింగ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే సుమారు 45 రోజులు అయిపోయింది ఇప్పటికీ. కానీ ఇప్పటి వరకు కూడా బాధితురాలు చనిపోయింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయకుండా సబ్ రిజిస్టర్ దీని మీద మెరికలు పట్టుకుంటూ నాకు కాపీ మార్క్ చేయలేదని, రద్దుపరిచే విధానానికి ఇంకొక వర్డ్ రావాలని రకరకాలుగా చెప్తున్నారు. అంటే ఒక పిటిషన్ వస్తే 7 రోజుల్లో దానిపైన విచారణ జరపాలి ఏ ప్రభుత్వ అధికారి అయినా. కానీ 45 రోజులు పూర్తి అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో మరి ఉన్నతాధికారులకు కాల్ చేసి సమాచారం ఇస్తే అది సబ్ రిజిస్టర్ అచ్చంపేట కార్యాలయం పరిధిలో ఉంది కాబట్టి మేము మా దృష్టికి ఇప్పుడు తీసుకొచ్చారు. మేము ఇప్పుడు మాట్లాడతామంటున్నాం. జిల్లా అధికారికి కూడా ఫోన్ చేస్తే ప్రభుత్వ అధికారి జిల్లా అధికారికి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు. కానీ మరి ఈ సబ్ రిజిస్టర్ గారు అచ్చంపేట గారు ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదో మాకు తెలియట్లేదు. అంత బిజీ ఏమున్నది? మరి ప్రజలకు సేవ అందించడానికి ఉన్న ప్రభుత్వ అధికారులు ప్రజల పన్నులతోనే తీసుకుంటున్న జీతాలకు ప్రత్యేకంగా లెక్క చెప్పాల్సింది. ఈ రోజు సబ్ రిజిస్టర్ గారు ఎక్కడ ఉన్నారో దానికి వివరణ ఇవ్వాల్సి ఉందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుగా డిమాండ్ చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.